దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకున్నాం. ఈ మాటలు యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద మాట్లాడిన మాటలు. మత్తయి సువార్తలో 2 కొండ మీద ప్రసంగాలు ఉన్నాయి. మొదటి 5, 6, 7 అధ్యాయాలు గలిలయ కొండ మీద ఆయన బోధించిన వర్తమానాలు. 24, 25 అధ్యాయాలు ఒలీవల కొండ మీద ఆయన బోధించిన వర్తమానాలు. అనగా మత్తయి భక్తుడు ప్రభువారు 2 కొండలపైన మాట్లాడిన వర్తమానాలను ఆయన వ్రాయడం మనం చూస్తున్నాం. ఈ మత్తయి సువార్త అనేది యూదులకు యేసు ఎవరో అర్థమవ్వడానికి యూదుడైనటువంటి మత్తయ్య ఈ సువార్తను రాశాడు. ఈ సువార్తలో యేసు ప్రభువారిని రాజుగా లోకానికి ఆయన పరిచయం చేశాడు. మనము చదువుకున్న 25వ అధ్యాయములో పరలోక రాజ్యం ఇలాగుంటుంది అని 3 ఉపమానాలను ఆయన బోధించిన విధానాన్ని మత్తయి భక్తుడు రాశాడు. 25వ అధ్యాయం 1వ వచనము నుండి 13వ వచనం వరకు యేసు ప్రభు వారిని పెండ్లి కుమారునిగా పరిచయం చేస్తున్నాడు. ఇశ్రాయేలు వారిని 10 మంది కన్యకలుగా పరిచయం చేశాడు. 14 నుండి 30 వరకు ప్రయాణమై వెళుతున్న ఒక ప్రయాణస్తునిగా యేసు ప్రభువారిని పరిచయం చేశాడు. సంఘాన్ని తలాంతులు తీసుకున్న వారితో ఆయన చూపించాడు పోల్చి. ఇక 31వ వచనము నుండి ఆఖరి వచనం వరకు యేసు ప్రభు వారిని 2 రకాలుగా చూపించాడు. ఒకటి సింహాసనాసీనుడుగా కూర్చున్న రాజుతోను, రెండవది గొర్రెలను మేకలను కాస్తున్నటువంటి గొల్లవాడిగాను ఆయన పోల్చి చూపించాడు. ఈ యొక్క 3వ ఉపమానములో విశ్వాసులందరినీ కూడా గొర్రెలుగాను, అవిశ్వాసులైన వారిని మేకలుగాను చూపించాడు. అయితే విశ్వాసులుగా ఉన్నవారికి ఫలితం తండ్రి ఏర్పరిచినటువంటి పరలోక రాజ్యమని, అవిశ్వాసులైనటువంటి వారికి క్రియలకు తగిన ఫలితం అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్య అగ్నిగుండము అని చెప్పి ఆయన ఈ లేఖనములో చెప్పిన మాటలు మనం ధ్యానిస్తున్నాం. మనము చదువుకున్నటువంటి భాగం 3వ ఉపమానం. దీనిలో ఆయన తీర్పుని గూర్చి, తీర్పు ఎలాగుంటుంది, దేవుడు మహిమా స్వరూపుడై ధవళ సింహాసనం మీద ఆసీనుడుగా కూర్చుంటాడు. ఆ రోజున ప్రజలు ఆయన ఎదుట బారులు తీరి నిలబడతారు. అప్పుడు ఆయన ప్రజలను విడగొట్టి 2 భాగాలుగా కుడివైపున ఉన్న వారితో మీరు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు అని చెప్పి వారితో మాట్లాడతాడు. ఎడమవైపు ఉన్న వారిని చూసి శపించబడిన వారు మీరు అని మాట్లాడతాడు అని చెప్పి లేఖనములో యేసు ప్రభువారు బోధించినటువంటి విధానాన్ని మత్తయి భక్తుడు రాశాడు. ఈరోజు మనం ధ్యానించబోతున్న వాక్యం ఏమిటి అంటే, వీరు దేవుని చేత
శపించబడిన వారు, వీరు దేవుని చేత శపించబడిన వారు. దేవుడు ఎవరినైనా శపిస్తాడా? చాలామందికి సందేహం. చాలామంది నన్ను అడిగే మాట ఏమిటంటే, అయ్యా, నేను ఇంతకు ముందు ఒక మందిరానికి వెళుతూ ఉండేవాడిని. అక్కడ పరిస్థితులు బాగాక నేను మానేస్తే మా పాస్టర్మ గారు మమ్ములను శపిస్తున్నారండి. ఆ శాపాలు మాకు తగులుతాయేమో అని భయమేసి ఏం బాగకపోయినా మళ్ళీ అక్కడికే వెళుతున్నామండి అని చెప్పేవాళ్ళు చాలామంది నాకు తెలుసు. అయితే మనము సంఘం మానేస్తే, సహవాసం మానేస్తే, దైవజనుడు కానీ సేవకురాలుగా ఉన్న మనిషి కానీ శపిస్తే ఆ శాపం విశ్వాసులకు తగులుతుందా? ఆ శాపం అనేది విశ్వాసులు పొందుకుంటారా? చాలామంది శాపం తగులుతుంది అన్న భయముతో దైవజనుడి పరిస్థితి బాగకపోయినా, సంఘ పరిస్థితులు బాగకపోయినా అక్కడికే వెళ్ళి అక్కడే ఉండిపోతున్నారు. ఏమయ్యా, ఆ స్థలములో సరైన పరిస్థితి లేదు కదా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి కదా, ఎందుకు వెళుతున్నావు అనంటే వాళ్ళు శపిస్తారండి, మా సేవకులు మంచోడు కాదు అని చెప్పి చాలామంది భయపడేటువంటి వారు ఉన్నారు. నేను మొన్న ఒక వ్యక్తి చెబుతుంటే విని ఆశ్చర్యపోయాను నేను. ఏంటి అంటే, ఆ పాస్టర్ గారు చనిపోయాడు, కొడుకులు ఉన్నారు, వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. పాస్టర్ గారు విశ్వాసులైనటువంటి వారు వేరే స్థలాలకు వెళ్ళిపోతున్నారని చెప్పి సంఘస్థులతో ప్రమాణం చేయించిందట బైబిల్ మీద. మేము చచ్చిపోయే వరకు ఇక్కడే ఉంటాము, ఎక్కడికి పోము అని చెప్పి. ఎందుకు జయించింది అంటే, వాళ్ళ పిల్లల ప్రవర్తన బాగాక సంఘస్థులు మానేస్తున్నారు, వేరే చోటకి వెళ్తున్నారు. అందుకనే సంఘం లేకపోతే మరి కష్టమైపోద్ది కదా, అందుకనే వీళ్ళ చేత ప్రమాణం చేయించుకుందట. ప్రమాణం చేయించి ఆఖరిలో చెప్పిందట, మీరు ప్రమాణం చేశారు గనక ఇది మీరితే మీకు శాపాలు వచ్చేస్తాయి అని చెప్పిందట. ఇప్పుడు దానికి భయపడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం మానేసి, ఎవరు మీటింగ్ పెట్టిన ఇంటి పక్కన వాళ్ళు పెట్టుకున్నా కూడా వెళ్ళకోకుండా ఆ పాస్టర్ గారి మాటలకు భయపడి అక్కడే ఉండిపోతూ ఉన్నారు. ఈ రోజున చాలామంది జీవితాల్లో శాపం పొందుతాం అనేటువంటి భయం చాలామందిలో ఉంది. అయితే ఎవరిని దేవుడు అసలు శపించాడు? దేవుడు ఆశీర్వదించేవాడు కదా, మరి శపించడగల కారణం ఏంటి? ఇక్కడ వారితో మాట్లాడుతూ శపించబడిన వారలారా అని అంటూ, అపవాదికిని వాని యొక్క దూతలకును, అంటే దేవుడు నరకం అనే దాన్ని ఒకదాన్ని చేశాడు. ఎందుకు చేశాడు నరకాన్ని అనంటే, మనుషులు వెళ్ళాలని కాదట, మనుషులు నరకానికి వెళ్ళాలని చేయలా. అపవాదికిని వాని దూతలకును నిత్య అగ్నిగుండం అనేది ఆయన చేశాడు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అపవాదికి వాని యొక్క దూతలకు అగ్నిగుండం చేయబడింది అంటే మొట్టమొదటి నుండి నరకం లేదని అర్థం. దేవుడు ప్రప్రథముగా నరకాన్ని చేయలేదు, మొదట నరకాన్ని చేయలేదు ఆయన. ఎప్పుడు నరకం చేశాడు ఆయన? నరకం అనేది ఎప్పుడు ఏర్పడింది అని అంటే, ప్రధాన కెరూబు అయినటువంటి దూత, అతనితో ఏకీభవించిన దూతలు ఎప్పుడైతే వాళ్ళు పాపము చేసి త్రోసివేయబడ్డారో అప్పుడు దేవుడు వారికి తీర్పు తీర్చడానికి సిద్ధపడి
తీర్పును బట్టి వీళ్ళు నిత్య అగ్నిగుండానికి వెళతారు అని అప్పుడు ఆయన ఆ అగ్నిగుండాన్ని చేశాడు. అంటే అంతకు ముందు అగ్నిగుండము లేదు, అంతకుముందు నిత్యాగ్ని లేదు. ఎందుకని? అంతకుముందు పాపము చేసిన వారు లేరు. మొట్టమొదటిగా పాపం అనేది ప్రారంభం ఎక్కడ జరిగింది అనంటే పరలోకమందు ఉత్తర భాగాన ఉన్నటువంటి స్థలములో పాపపు బీజం అనేది పడింది. ఎందుకు అనంటే ఆ ఉత్తర భాగమున ఉన్న సభాపర్వతం మీద దేవుడు సింహాసనాసీనుడై కూర్చునేవాడు. దూతలు ఆయన ముందు చక్కగా నిలబడితే ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. వాళ్ళల్లో మంచిగా యోగ్యత పొందినవాడు ప్రధాన కెరూబు. అతనికి పేరు లేదు, ప్రధాన కెరూబు అంతే అతని పేరు. మిగిలిన దూతలకు పేర్లు ఉన్నాయి. మికాయేలు, గాబ్రియేలు, షరాకియేలు, రఫాయేలు, రఘుయేలు, ఇలాగున దూతలకు పేర్లు ఉన్నాయి. కానీ ఈ దూతకు పేరు లేదు. ఎవరయ్యా ఇతను అంటే ప్రధాన కెరూబు అంతే. అయితే ఇతనికి దేవుడిచ్చిన యోగ్యత, దేవుని సన్నిధానములో అతనుకున్నటువంటి యోగ్యతను అతడు చాలా సులకనగా తీసుకుని ఇక దేవుని తర్వాత నేనే అనుకున్నాడు పాపం. ఎందుకంటే దేవుడు ఏదైనా ముందు నాకే చెబుతాడు. దేవుని దగ్గరకు వెళ్ళి డైరెక్టుగా మాట్లాడగలిగినటువంటి ప్రభావం నాకే ఉంది అని చెప్పి ఆలోచన చేసి దేవుని సింహాసనము వలె తాను కూడా ఒక సింహాసనాన్ని వేసుకుని ఆ సింహాసనము దేవుని సింహాసనం అంత హైట్లో పెట్టుకుని ఆయనతో సమానుడుగా కూర్చోవాలి అనుకున్నాడట. అక్కడ ప్రారంభమైంది పాపపు ఆలోచన. దేవునితో నేను సమానున్నవ్వాలి అని అనుకుని అతను ఆలోచించుకుని ఊరుకోలా. దీనిని నెమ్మదిగా అతనితో ఏకీభవించే వాళ్ళందరికీ పాస్ చేశాడు. ఇప్పుడు చూడండి, మనలో కూడా చాలామంది ఏదైనా మనం ఒకటి చెయ్యాలనుకుంటే మనకు గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూపులో మన మాట ఎవరైతే ఏకీపిస్తారో వాళ్ళందరికీ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాం. మనం చెప్పుడు మాటలు చెప్పే స్వభావం మొట్టమొదటిగా ప్రారంభమైంది వీడి దగ్గరే. మీలో చెప్పుడు మాటలు చెప్పుకునే పరిస్థితి ఉందంటే నువ్వు ఇంకా ఆడి గుణంలోంచి బయటికి రాలేదని అర్థం. ఎందుకంటే చాలామందికి ఉన్నటువంటి చెడ్డ అలవాటు ఏంటి అంటే తాను అనుకున్న దాన్ని నలుగురికి చెప్పి తృప్తి పొందడం, వాళ్ళకు కూడా దీన్ని ఎక్కించి వాళ్ళు ఇతనితో ఏకీభవించేటట్లుగా చేయడం. అయితే వీళ్ళు కూడా తప్పు అని ఖండించాల. అదేంటయ్యా, మనం ఆయన ముందు నిలబడి ఆరాధించే వారం ఆయన ఏదో నీ ఎడల ప్రేమ చూపి నీకేదో కొంచెం అలసిస్తే ఆయనతో పాటు కూర్చోవాలనుకుంటున్నావే, తప్పు కదా అని ఎవరు అనలా. పైగా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఏమని తెలుసా? ఇక నువ్వు తప్ప ఇంకెవరు లేరులే ఆ స్థానం, నువ్వు చక్కగా కూర్చోవచ్చు అన్నారు. ఈ విషయాన్ని ఎరిగిన దేవుడు ఇతడు మొత్తము కూడా పాడు చేస్తాడని చెప్పి అక్కడ నుండి కిందకు పడద్రోశాడు. ఎప్పుడైతే పడద్రోశాడో దేవుని మహిమ పోయింది, దేవుని యొక్క ప్రభావం పోయి చీకటి ఆత్మలుగా మారి అప్పుడు అతడు దేవునికి విరోధయ్యాడు. విరోధి అన్న పదానికి అర్థమే అపవాది లేక సాతాను అని పేర్లంతే. సాతాను అన్న అపవాది అన్న ఆ పేర్లకు అర్థం ఏమిటి అంటే దేవునికి విరోధి. చాలా చాలు మనం ఆలోచిస్తే దేవునికి విరుద్ధముగా నడిచేటువంటి ప్రవర్తన చాలాసార్లు మనలో కనపడతా ఉంటుంది. దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవునికి సమీపస్తులుగా ఉండాలి, కానీ విరోధులుగా ఎప్పుడు కూడా మనము నడవకూడదు. విరోధిగా మారితే దేవుని ప్రభావాన్ని
పోగొట్టుకుంటాం. ఇప్పుడు ఇతడు ఎప్పుడైతే త్రోసేయబడ్డాడో ఇక వీని దూతలకు తీర్పు తీర్చాలి. ఒక రోజున సాతానునికి అలాగునే వానితో పడత్రోయబడిన దూతలకి తీర్పుంది. తీర్పైన తరువాత వీళ్లను నిత్య అగ్ని గుండములో పడేయాలని చెప్పి వాళ్ళ కొరకు దేవుడు దాన్ని చేశాడు. దేవుడు చేశాడు. విచిత్రం ఏంటి అంటే, అపవాది కొరకు వాని దూతల కొరకు దేవుడు నిత్యాగ్నిని చేస్తే వాడెళ్ళలా మొట్టమొదటిగా మనుషులు వెళ్ళిపోయారు దానిలోకి. విచిత్రం అది. వాడి కొరకు దేవుడు అగ్నిగుండాన్ని ఏర్పాటు చేస్తే వాడు వెళ్లకుండా వాడితో ఏకీభవించినోళ్ళు దానిలోకి వెళ్ళిపోయారు. నరకం ఇంకా ఓపినవల. వాక్యం జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి కూడా నరకానికి వెళ్ళలా. ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి కూడా ఇంకా నరకానికి వెళ్ళలా. ఎందుకంటే అది ఓపినవల. మరి చనిపోయిన వారిలో పాపులైన వారు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే పాతాళానికి వెళ్ళారు. పాతాళము వేరు, నరకము వేరు. పాతాళము వేరు, నరకం వేరు. నరకము ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనంటే యేసు ప్రభు వారి రెండవ రాకడ టైములో ఓపెన్ అవుద్ది. నరకం ఎప్పుడు ఓపెన్ అవుద్ది అంటే యేసు ప్రభు వారి రెండవ రాకడలో నరకం ఓపెన్ అవుద్ది. ఎందుకు ఓపెన్ అవుద్ది అని అంటే ఆయన రెండవసారి భూమి మీదకి వస్తున్నది తన లోకాన్ని తాను స్వాధీనపరుచుకొని తన పిల్లలైన వారితో 1000 ఏండ్ల పరిపాలన చెయ్యాలి అని చెప్పి ఆయన రెండవసారి మొట్టమొదటిసారి వచ్చి వెళ్ళేటప్పుడు ఏ ఒలివల కొండ మీద నుండి వెళ్ళాడో అదే ఒలివల కొండ మీదకు రెండవసారి వస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు అపవాది చేసిన పని ఏమిటంటే, ఇప్పటి వరకు లోకాన్ని నేను ఏలాను, ఇప్పటి వరకు ఇది నా ఆధీనములో ఉంది, ఇప్పుడు ఆయన వచ్చి దీన్ని లాగేసుకుంటాడు గనక ఆయనతో యుద్ధము చేసి గెలవకుండా చూడాలని 2 మనుషుల్ని అతడు ఏర్పరచుకుంటాడు. ఒక వ్యక్తి ప్రపంచాన్ని ఏలే నియంత రాజకీయ నాయకుడు. రెండో వ్యక్తి ప్రపంచమంతటి కలిపిన ఒక మత ప్రవక్త. వీళ్ళిద్దరిని అపవాది తనకు అనుచరులుగా వాడుకుని దేవుడు ఎలాగైతే త్రిత్వమై ఉన్నాడో వీళ్ళు కూడా త్రిత్వముగా మారతారు. అంటే సాతానుడు, రాజకీయ నాయకుడు, మత ప్రవక్త, వీళ్ళ ముగ్గురు కలిసి త్రిత్వముగా మారతారు. తండ్రి ఎలాగున కుమారుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాడుకొని భూమి మీద ఆయన ప్రజలను రక్షించుకున్నాడో ఇప్పుడు వీడు కూడా వీళ్ళిద్దరిని వాడుకొని తన కొరకై జనాలను తిప్పుకుంటాడు. వీళ్ళిద్దరూ కూడా అతనికి ఏజెంట్లుగా పనిచేస్తారు. యేసయ్య వచ్చినప్పుడు రెండవ రాకడలో యుద్ధానికి వెళ్ళే వారిలో వీళ్ళిద్దరు ముందుంటారు. వీళ్ళిద్దరు ముందున్నప్పుడు ప్రభువు అందరినీ చంపుతాడు, కానీ వీళ్ళిద్దరిని చంపడం. అందరినీ చంపుతాడు, వీళ్ళిద్దరిని తప్ప. మరి ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని ప్రాణాలతోనే బ్రతికుండగానే అగ్నిగుండంలో పడేస్తాడు. అంటే మొట్టమొదటిగా ప్రాణాలతోనే నరకానికి వెళ్ళేది ఎవరు అనంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనములో ఉన్న క్రూర మృగము, 11వ వచనములో ఉన్న మరొక మృగం. 13వ అధ్యాయం 1వ వచనములో ఉన్న క్రూర మృగం రాజకీయ నాయకుడు, 11వ వచనములో ఉన్న క్రూర మృగము మత ప్రవక్త. వీళ్ళిద్దరిని పట్టుకొని ప్రాణాలతోనే అగ్నికుండములో ఆయన పడవేస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మీరు 20వ వచనం ఇంటికాడ చదువుకోండి నెమ్మదిగా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనము నుండి ఆఖరి వచనకు చదువుకుంటే వాళ్ళిద్దరిని ప్రాణాలతోనే అగ్నిగుండం అనంటే
నిత్యగ్నిలో పడవేస్తాడు. అనగా నరకానికి మొట్టమొదటిగా వెళ్ళే వ్యక్తులు ఎవరు అంటే ప్రాణాలతోనే వీళ్ళిద్దరు. 1000 సంవత్సరాలు గడిచిన తరువాత అపవాదిని అప్పుడేస్తాడు. అంటే అపవాదికి సిద్ధపరిచిన స్థలములో అపవాది మొట్టమొదటిగా వెళ్ళటం లేదు, కానీ అతనికి పనిచేసిన అనుచరులుగా ఉన్నవారు అతని కంటే ముందు వెళ్ళిపోతున్నారు. దేవుని లేఖనములో ప్రభువారు మాట్లాడుతూ శపించబడిన వారలారా అని మాట్లాడాడు. ఇప్పుడు ఎవరిని ఆయన శపిస్తాడు? వీళ్ళు శపించబడ్డానికి గల కారణం ఏమిటి? బైబిల్ గ్రంథాన్ని మనము చూస్తే సృష్టిలో మనుషులే కానీ, జీవరాశులే కానీ, లేక వృక్షములే కానీ దేవుని చేత శపించబడినవి ఉన్నాయి. బైబిల్ గ్రంథము ప్రకారం మొట్టమొదటిగా దేవునికి ఆయాసాన్ని కలిగించి శాపము పొందిన జంతువు సర్పం. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవవుతావు. చాలు. సర్పము ఎలాంటిది అనంటే దేవుడు చేసిన భూజంతువుల అన్నిటిలోకి యుక్తి కలిగింది సర్పం. సర్పానికన్నా యుక్తి కలిగిన జంతువు ఏదీ కూడా లేదు. అలాంటి యుక్తి కలిగిన జంతువు మొట్టమొదటిగా దేవుని చేత శపించబడింది. ఆయన అన్నమాట, నీవు దీనిని చేసితివి. ఏం చేసింది సర్పం? ఇంతకీ సర్పం ఏం చేసింది? అవ్వను మోసగించిన సర్పం కాదుగా. అవ్వను మోసగించిన సర్పం కాదు, సర్పములో ఉన్న అపవాది. ఎందుకంటే అవ్వను మోసగిస్తే సర్పానికి ఏమొస్తుంది? ఏమి రాదుగా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనంటే, నీవు దీనిని చేశావు అన్నాడు. ఏం చేసింది అంటే అపవాదికి చోటిచ్చింది. అది చేసిన తప్పు. పౌలు భక్తుడు చాలా క్లియర్గా చెప్పాడు, అపవాదికి చోటివ్వకుడి, వాడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఇప్పుడు సర్పం యుక్తి కలిగింది కదా. యుక్తి కలిగినటువంటి ఈ సర్పం ఎంత తెలివిగా, ఎంత చక్కగా ఉండాలి. అయితే దేవునికి విరోధి అయిన అపవాదికి తాను చోటిస్తే, ఇప్పుడు అపవాది సర్పాన్ని వాడుకొని సర్పములో నుండి అవ్వతో మాట్లాడాడు. అని ఇప్పుడు సర్పం చేసిన పని ఏమిటి అని అంటే అపవాదికి చోటివ్వడం. అపవాదికి చోటివ్వడం వల్ల వాడుకున్నాడు అపవాది, వదిలేశాడు. కానీ శపించబడింది ఎవరు? వాడుకున్నాడు వాడు, వదిలేశాడు. కానీ ఇప్పుడు పాడైపోయింది ఎవరు అంటే సర్పమే. ఇంతకుముందు చక్కగా జంతువులాగా చక్కగా నడిచేది, కాళ్ళుండే, జంతువు తిన్నట్లుగా చక్కని ఆహారం తినేది, జంతువులాగా మనుషుల మధ్యన సంచారం చేసేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? కాళ్ళు బాగొట్టుకుంది. ఏం బాగొట్టుకుంది? కాళ్ళు బాగొట్టుకుంది, ఆహారం బాగొట్టుకుంది. చివరాఖరికి మనుషుల మధ్యన ఉండి చక్కగా ఎదగవలసింది మనుషులకు శత్రువుగా మారిపోయింది. అంటే అపవాదికి చోటివ్వడం వల్ల శాపాన్ని
పొందుకున్నది సర్పం, శాపాన్ని పొందుకున్నది సర్పం. ఈ రోజున ఒక మనుష్యుడు దేవుని చేత శపించబడ్డానికి గల కారణం ఏమిటి అంటే అపవాదికి చోటివ్వడం. అపవాదికి చోటివ్వడం. వాడు నిన్ను కేంద్రంగా చేసుకుని నీలో నుండి తన ఆశలు తీర్చుకోవాలని, నీలో నుండి తన కోరికలు తీర్చుకోవాలని, నీలో ఉండి వాడు దేవుని పనిని పాడు చేయాలని నిన్ను పాత్రగా వాడుకుంటాడు. నిన్ను పాత్రగా వాడుకుంటున్నాడు. ఈ రోజున చాలామంది ఇది తెలియకుండా నేను అపవాదికి చోటిస్తున్నాను అని గ్రహించకుండా, నేను అపవాదితో ఇదిగో నడుస్తున్నాను అని ఆలోచించకుండా వాడికి చోటిచ్చి చాలామంది పాడైపోతున్నారు. ఆలోచించండి, ఈ రోజున మనం ఎవరికి చోటిస్తున్నాం? ఒక ఆమె ప్రార్థన రిక్వెస్ట్ పెట్టింది నాకు, అయ్యా ప్రార్థన చెయ్యండి అని. ఏంటి అంటే ఆమెకి కువైట్లో ఫ్లాట్ ఉంది. ఇక్కడ జరిగిన సంఘటన చెబుతున్నాం. ఆమెకు ఫ్లాట్ ఉంది, భర్త లేడు, ఆమెకి ఫ్లాట్ ఉంది. ఈమెకి ఒక ఆమె పరిచయం అయ్యింది. పరిచయం అయినప్పుడు బాగానే మాట్లాడుకున్నారు, అంతా ఉంది. ఆమెను గురించి ఈమెకు పూర్తిగా తెలుసు. ఆమె ఒక వ్యక్తితో ఉంటా ఉంది, ఈమెకు తెలుసు ఆ సంగతి. అయితే ఒక రోజున ఆమె ఈమెతో, అక్క బయట ఉంటుంటే కొంత గలిబిలిగా ఉంటుంది, నీ ఫ్లాట్ ఉందిగా, నేను నీ ఫ్లాట్లోకి వస్తాను, ఇద్దరం చక్కగా కలిసి ఉండొచ్చు, చక్కగా మనం మాట్లాడుకోవచ్చు, నీకు కూడా కొంచెం తోడుగా ఉంటానే అంది. ఈమెకి ఆమె కరెక్ట్గా లేదన్న సంగతి తెలుసుగా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఫ్లాట్ ఇప్పుడు? అవునా కాదా? ఇప్పుడు ఆమె సంగతి ఈమెకు తెలుసు. అలాంటప్పుడు ఏం చెప్పాలి? లేదులమ్మా, మనం దూరంగా ఉంటేనే మంచిది, దగ్గరున్న కాడి నుంచి ప్రేమలు చల్లారిపోతే వద్దులే అని చక్కగా నెమ్మదిగా చెప్పి ఈమె చేసుకోవాలి. తెలిసి కూడా ఈమె ఫ్లాట్ ఇచ్చింది. ఇప్పుడు ఫ్లాట్లో వీళ్ళిద్దరూ ఉన్నారు. ఉంటూ చివరాఖరికి ఈమెను ఫ్లాట్లోంచి బయటకు గెంటేశారు వాళ్ళిద్దరు. ఏం జరిగింది అంటే ఫ్లాట్లో ఉన్న మిగతా వాళ్ళని ఆకర్షించుకొని ఈమె మీద చెప్పుడు మాటలు చెప్పి చివరాఖరికి ఈమె లేని సమయంలో ఈమె ఫ్లాట్ని వాళ్ళ ఫ్లాట్గా మార్చుకున్నారు. నాకు చెప్పి ప్రార్థన చేయమంది. నేను చెప్పా, ఏం చేయమంటావు ప్రార్థన అన్నాను. నేను నా ఫ్లాట్ నాకు వచ్చేటట్టుకు ప్రార్థన చేయండి. నీ ఫ్లాట్ నీకు రావడం అంటే ఆల్రెడీ నీ చేయి దాటిపోయింది, రాదన్నాను నేను. నువ్వు పోగొట్టుకున్నావు, ఎందుకంటే నీకు తెలుసుగా. అయ్యా నాకు తెలియదు కనుక నేను ఈ పని చేశా అని అంటే పర్వాలా, నీకు తెలిసి కూడా చేయడం ఎందుకు? నీకు బుద్ధి లేదు ఏమండి? తెలిసి కూడా చేయొచ్చా? పైగా ఇలా మోసం చేస్తుంది అనుకోలేదండి అంటే, మోసం చేస్తుంది అనుకోలేదండి నువ్వు ఎలా అనుకున్నావు? నీకేమైనా వివేచన వరమందా? మరి నీకు ఎలా తెలుసు మోసం చేద్దో లేదో? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అపవాదికి సర్పము చోటివ్వడం వల్ల అపవాదిని వాడుకొని దేవుని పిల్లలైన ఆదం అవ్వలను పాడు చేశాడు వాడు. అయితే ఇప్పుడు శిక్ష వరకు పడింది అంటే శరీర రూపములో ఉన్న సర్పానికి శిక్ష పడింది. శపించాడు దేవుడు. వాడు వాడుకున్నాడు, వెళ్ళిపోయాడు, వాడు పక్కకి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు శ్రమ అనుభవిస్తున్నది ఎవరు అని అంటే సర్పం. ఈ రోజున మనము శపించబడడానికి కారణమేమిటో ఒకసారి ఆలోచించండి. జంతువులలో శాపాన్ని పొందినది ఇదే. అలాగే చెట్లలో కూడా శాపాన్ని పొందిన చెట్టు అంజూరపు చెట్టు. చెట్లలో కూడా శపించబడిన చెట్లు ఉన్నాయి. మీరు మార్కు సువార్త 11వ అధ్యాయం 21 వచనం చూడండి. మార్కు సువార్త 11:21 చదువుదాం. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయనని చాలు.
అంటే ఇప్పుడు పేతురు గారు చెట్టును చూశాడు ఉదయం వేళ, మళ్ళీ తిరిగి సాయంత్రం కూడా చూశాడు. ఉదయం వేళ వెళ్ళేటప్పుడు చెట్టును చూశాడు. దేవుడు దానికి ఎప్పుడు కూడా నువ్వు కాయలు కాయకుందు గాక అని శపించాడు. వెళ్ళిపోయారు సేవకి. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు పేతురు గారు మళ్ళీ ఆ చెట్టును చూస్తే అది ఎండిపోయిందట. అది ఎండిపోయింది. అంటే దేవుని శాపము పొందిన చెట్టు ఏమయ్యింది అంటే పచ్చదనము లేక ఎండిపోయింది. ఎంత స్పీడ్గా ఎండిపోయిందో! ఒక చెట్టు ఎండిపోవాలంటే చాలా కాలం పడుతుంది. కానీ ఉదయం పచ్చగా ఉంది, సాయంత్రానికి పచ్చదనమే లేదు. పచ్చదనమే లేదు. చెట్టు పురారా ఎండిపోవడం గల కారణం ఏంటి అంటే అది దేవుని ఆకలిని తీర్చాల. దేవుని ఆకలిని తీర్చాల. ఫలములు కలిగి ఉండవలసింది ఫలములు లేకుండా కేవలం ఆర్భాటముగా ఆకులతో మాత్రమే మనుషుల్ని ఆకర్షించేదిగా ఉంది అంతే. యేసు ప్రభువారు దాని దగ్గరికి అంత తొందరగా వెళ్ళి చెట్టున కాయలు వెతకడానికి కారణం ఏంటి అంటే ప్రభువుని ఆకర్షించింది. అది ఆకులన్నీ విరబూసుకుని ఆకర్షించింది. నేను అనుకున్నాడు ఆకులు చెట్టు నిండా ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఫలాలు ఉన్నాయి అనుకున్నాడు ఆయన. అంటే మనుషులను ఆకర్షించింది ఆకుల చేతనే కానీ ఆకర్షణతో వచ్చిన వాళ్ళ ఆకలి తీర్చే గుణం దీనికి లేదు. అందుకనే శాపానికి గురి అయిపోయింది. మూడవదిగా మనుషులు కూడా శపించబడ్డారు. మనుషుడు కూడా శపించబడ్డాడు. ఆదికాండం 4వ అధ్యాయము 10-11 వచనాలు. ఆదికాండం 4వ అధ్యాయం 10-11 వచనాలు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమి? నీ తమ్ముని రక్తము, నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీవు నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొని ఉండుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా శపించబడిన వాడవు. అనగా ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రకారం మొట్టమొదటి మానవుడు ఎవరు? కయీనే కదా. మొదటి మానవుడు వాళ్ళ తండ్రి వలె ఆశీర్వదించబడాలి. వాళ్ళ తండ్రి వలె ఆశీర్వదించబడాలి. ఎందుకని? దేవుడు ఆశీర్వదించేవాడు. మొట్టమొదటిగా ఆదాముని అవ్వను నిర్మాణం చేసి వాళ్ళను ప్రభువు ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఆయనకు పుట్టిన పిల్లలు కూడా ఏమవ్వాలి అంటే ఆశీర్వదించబడవలసిన వారై ఉన్నారు. కానీ ఆదాము అవ్వలకు పుట్టినటువంటి ప్రథమ పుత్రుడు మొదటి మానవుడు కయీను భూమి మీద ఉండకుండా దేవుని చేత శాపాన్ని పొందాడు. దేవుని చేత ఎందుకు శాపాన్ని పొందాడు? దేవునికి అర్పణ తీసుకెళ్ళాడుగా. దేవుణ్ణి గణపరచలేదా? గణపరిచాడుగా. మరి శాపాన్ని పొందడానికి గల కారణం ఏమిటి? మొదటి మానవుడు దేవుడు అడగకుండానే అర్పణ పట్టుకెళ్ళిన వాడు, దేవుడు అడగకుండానే దేవుణ్ణి గణపరచడానికి ఇష్టపడిన వాడు, దేవుడు రమ్మనకుండానే దేవుని యొద్దకు నడిచినవాడు. మరి ఇలాంటి మానవుడు శపించబడ్డానికి కారణం ఏమిటి అని అంటే అతని క్రియలు సరిలేవు. ఒక మనుష్యుడు శాపాన్ని పొందడానికి ఈ రోజున కారణం ఏమిటి అంటే క్రియలు సరిలేకపోవడమే. ఈ రోజున ఎన్నో కుటుంబాలు శాపములో ఉన్నాయి. కానీ నా కుటుంబం శాపములో ఉంది అనుకోకుండా బతికేస్తున్నారంతే. ఏమిటి శాపం చెప్పనా? ఈ రోజున కష్టపడుతున్నారు, రూపాయి సంపాదిస్తున్నారు, కానీ సంతోషం అనేది హృదయములో లేదు.
ఆనందము లేదు. ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు ఏమిటి అనంటే, పిల్లలను గూర్చిన దుఃఖం హృదయములో వాళ్ళను నలిపేస్తూ ఉంది. చాలామంది నాకు చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, అయ్యా మా పిల్ల కొరకు ప్రార్థన చేయండి, మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. ఇదే ప్రార్థన. ఏంటి అనంటే, మా పిల్ల భర్త వదిలేశాడండి, లేక మా పిల్లవాడి కుటుంబం బాగాలేదండి, భార్య భర్తలు విడిపోయారండి, లేక ఇదిగో వాళ్ళిద్దరు పరిస్థితులు భయంకరంగా ఉన్నాయండి. ఇదే ప్రార్థన అవసరతలు. ఏం కారణాలు అనంటే, క్రియలు సరిలేకపోవడమే. ఒక తల్లి నాకు చెప్పి చాలా బాధపడింది. అయ్యా ప్రార్థన చేయండి, నా కొడుకు తెలవదు ఈ సంగతులన్నీ, నా కొడుకు తెలిస్తే వాడు దుఃఖపడతాడు అని చెప్పి వాడికి చెప్పట్లేదయ్యా అంది. ఏమిటి అనంటే, కొడుకు కోడలు విదేశంలోనే ఉన్నారు, బయట దేశంలో ఉన్నారు. అయితే కోడలు ఎవరో తనకు తెలిసిన మనిషి, ఒక కుర్రోడు ఉన్నాడు పెళ్లి చేసుకోవడానికి, మీ అమ్మాయిని ఇస్తే బాగుంటుంది అని అంటే, భర్తతో సంప్రదించి వాళ్ళ మంచి చెట్లేమిటో తెలుసుకోకుండా ఆ అమ్మాయి మాటలు నమ్మేసి, అబ్బాయి ఆ కుర్రోడు చాలా బాగున్నాడు, వాళ్ళకి మంచి ఆస్తి ఉంది, ఇద్దరు మగ పిల్లలే కనుక వాళ్ళు మంచి ఫ్యామిలీ, నాకంతా తెలుసు అని చెప్పేసి కనీసం వెనక ముందు ఆలోచించుకోకుండా ఆ పిల్లోడికి ఇచ్చి పెళ్లి చేశారు. కట్నం ఏం తక్కువ ఇవ్వాల, కట్నం బాగా ఇచ్చారు. దగ్గర 10 లక్షల కట్నం ఇచ్చారు. 9 కాసులు బంగారం ఆ పిల్లకి పెట్టారు, 3 కాసులు బంగారం కుర్రోడికి పెట్టారు. చాలా బాగా చేశారు పెళ్ళి. అయితే భర్త మంచోడే అనుకున్నాడు, ఎందుకంటే భార్య చెప్పిందిగా అని చెప్పి. అత్తగారు కూడా మంచిదేలే, ఎందుకంటే పిల్లకి పెళ్ళి అవ్వాలిగా, మనవరాలకి ఎప్పటికైనా అనుకుంది. పని ఏమైనా సరే నా కుటుంబం బాగుండాలి అనంటే మంచి చెడ్లు ఆలోచించాలి అన్న జ్ఞానం లేదు. నేను చెబుతున్న గల్ఫ్లో ఉన్న ఆడోళ్ళకి మీ జీవితాలు నాశనం అయిపోవడానికి మీరు సావాసం చేస్తున్న వాళ్ళే కారణం. మీ కుటుంబాలు నాశనం అయిపోవడానికి నువ్వు సావాసం చేసే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకుని సావాసం చేయి. రెండోది, వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలని నువ్వు తండాని అనకు. గల్ఫ్లో ఉన్నటువంటి రోగం ఏంటి మీకంటే, ఎవడేం చెప్పిన గుడ్డేటిగా నమ్మేయడం, చివరాఖరికి అన్నీ బాగొట్టే నెత్తి మీద చెంగేసుకుని ఏడవడం. ఇదే మీకున్న జబ్బు. వివేచన ఉండదు, ఆలోచించరు. ఒకవేళ ఎవరైనా చెబితే మాకు తెలిసిలే, ఎందుకంటే ఇక్కడ 4 రూపాయలు సంపాదిస్తున్నామని గర్వం ఎక్కువ నీకు. వెనక ముందు ఆలోచించే పని లేదు. ఇలాగ నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు, చాలా కుటుంబాలు. పెళ్ళయింది, పెళ్ళైతే ఇప్పుడు అల్లుడు మామగారు కాకోకుండా అత్తగారితో మాట్లాడడం వల్ల, అత్తమ్మ వేసి వేయించుకోలేక 50 పంపించంటే, సర్లేయ్యా నేను మామయ్య వస్తాంగా అప్పుడు చూద్దామని అన్నారుగా. భర్తకు తెలియకుండా ఆడికి 50,000 పంపించింది. ఇక వాడు నాకేంటి మా అత్త అక్కడ ఉందని చెప్పి అవసరమైనప్పుడల్లా అత్తను 4 మాటలు చెప్పి ఉబ్బేయడం, డబ్బులు లాగేయడం. చివరాఖరికి ఏమైపోయింది అంటే, మొన్న ఆ పిల్లని కొట్టి గొంతు మీద కాలేసి తొక్కేశాడట. చనిపోబోతుంటే భయమేసి పారిపోయి పుట్టింటికి చేరింది. నేను వెళితే వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు చాలా బాధ వేసింది. ఇవాళ వాళ్ళు విడిపోయారు భార్య భర్తలు. ఏంటి శాపం ఇది? పెళ్ళైన పిల్ల భర్తతో పిల్లలతో సంతోషం ఇంట్లో ఉంటే ఆనందం, కానీ భర్త విడిచిపెట్టి కుటుంబములో ఉంటే అది శాపం కాదు? అది శాపం కాదా? పైగా బుద్ధి లేని మాట ఏంటంటే, మా పిల్ల మాకు బరువేంటి, ఆడికి మేము పంపించాం. ఎందుకు చేసే పెళ్ళి నువ్వు అసలు? పంపించొద్దా అని కొంపలు ఎట్టుకోవచ్చు కదా. వెనక ముందు ఆలోచించుకోకుండా పెళ్ళిళ్ళు చేసేయడం, చివరాఖరికి పిల్లని కాపురములో ఉండనీకోకుండా విడగొట్టేయడం. కుటుంబాలు శాపం, కుటుంబాలు శాపం. ఇవాళ ఎన్ని కుటుంబాల్లో బిడ్డల జీవితాలు బాగున్నాయండి. ఇవాళ ఎంతమంది భార్యాభర్తలు సంతోషంగా ఉంటున్నారు. ఇవాళ ఎన్ని కుటుంబాలు ఇవాళ నెమ్మది కలుగున్నాయి. ఇవాళ
ఎంతోమంది పిల్లల జీవితాలు ఇవాళ శాపమైపోతే ఆ కుటుంబం శపించబడింది కాదా? ఆ కుటుంబంలో నెమ్మది లేకపోతే శపించబడింది కాదా? ఆ కుటుంబంలో సంతోషము లేకపోతే శపించబడిన కుటుంబము కాదా? ఆ కుటుంబంలో పులారా ఏ మాత్రము కూడా దేవుని సన్నిధి లేకుండా నడుస్తూ ఉంటే అది శపించబడిన కుటుంబము కాదా? ఇవాళ ఎన్ని కుటుంబాలండి ఇక్కడ సంపాదిస్తున్నావు కానీ నీకేమైనా పని ఆనందం ఉందా? ఎప్పుడు ఇంటికాంచి ఏ పిల్లలు ఫోన్ చేద్దో తెలియదు, ఎవడు ఫోన్ చేస్తాడో తెలియదు. నీ పరిస్థితి ఇక్కడ టెన్షన్తో బతుకుతున్నావు అంతే. కుటుంబాలు ఇవాళ ఎందుకు పాడవుతున్నాయి? మన క్రియలు కాదు కారణం, మన క్రియలేగా. మనం ఎవడెవడో మాట్లాడడం, ఆ మాటలు భుజాన్ని వేసుకోవడం, ఇక నాకు అంతా తెలుసు అనుకోవడం, నాదే పెత్తనమని చేయడం, చివరాఖరి కుటుంబం అంతా పాడైన తర్వాత ఏడవడం, ఇది దేవునికి విరుద్ధమైన కార్యాలు. ఏది మనుషుణ్ణి శాపగ్రస్తుడుగా మారుస్తుంది అంటే క్రియలే, చేసే పనులే. కయ్యను మంచివాడే, కయ్యను మంచోడే. ఎంత మంచోడు అంటే వాళ్ళ బాబు కన్నా మంచోడు, ఆదాము కన్నా మంచోడు కయ్యూను. ఎందుకో చెప్పనా? ఆదామా, నీవు నేను తినవద్దన్న పండు తిన్నావు గనుక నిన్ను తోటలోంచి బయటికి గంటేస్తున్నా అని పంపించేసినప్పుడు వెనక్కి తిరిగి, నాయనా ఏదో తప్పు అయిపోయింది, ఎంత శిక్ష చేసేవేంటి అని కనీసం వెనక్కి తిరిగి ప్రార్థన కూడా చేయలా, కనీసం మాట్లాడలా. కయ్యను నువ్వు నా సన్నిధి నుండి వెళ్ళిపో అన్నప్పుడు దేవుని దగ్గర ఏడ్చాడు. నీవు నాకు వేసిన శిక్ష భరించలేని శిక్ష వేసేవయ్యా, నీవు నా సన్నిధికి రావద్దని తోలేస్తే నేను ఏమైపోవాలి అని కయ్యను ఏడ్చాడు. మీరు ఆదికాండం 4వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. ఆదాము కనీసం పశ్చాత్తాపడలా. అయ్యో నా సంతోషమైన జీవితాన్ని ఒక్క దెబ్బలో పాడు చేసుకున్నానే, ఒక్క దెబ్బతో నా జీవితం నాశనం అయ్యిందే, దేవునికి దూరమైపోయానే అని కనీసం పశ్చాత్తాపడలేదు. ఆదాము పశ్చాత్తాపం లేదు ఆదాములో. ఎందుకో తెలుసా? భార్య మాట విన్నాడు. ఏమయ్యా ఆదామా అని అంటే ఆమె చెప్పిందని తిన్నానన్నాడు. ఆమె ఏమ్మా అంటే సర్పం మోసగించిందంది. దేవుడు తీర్పు తీరిస్తే కనీసం పశ్చాత్తాపడకోకుండా బయటికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరంతే. కానీ కయ్యను దేవుని దగ్గర, నీవు నాకు వేసిన శిక్ష భరించలేనిదయ్యా, నేను తప్పు చేశాను అని పిల్లారా పశ్చాత్తపడి ఏడ్చాడు. కానీ ఏడ్చినా కూడా కృప దొరకలా, ఏడ్చినా కూడా కృప దొరకలా. శపించబడ్డానికి గల కారణం ఏమిటి అని అంటే తన క్రియలలో సత్క్రియ అనేది కనబడలా. సత్క్రియ అనేది కనబడలా. సత్క్రియ కనబడలేదు కదా, ఆ సత్క్రియ స్థానములో పాపము పొంచి ఉండి మింగేసింది. పాపం పొంచి ఉండి మింగేసింది. అందుకనే తన తమ్ముడిని చంపాడు, తన తమ్ముని యొక్క రక్తాన్ని చిందించాడు, తన తమ్ముని మీదని ఈర్ష్యను పెంచుకున్నాడు, చివరకరికి శాపానికి గురి అయిపోయాడు. ఇవాళ శపించబడిన వారు ఎవరు శాపగ్రస్తులు అవుతారు? అసలు దేవుని లేఖనములో ఒక్కసారి ఆ అధ్యాయములో ఉన్న వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను చెబుతాను ఒక మాట, ఎలాంటి వారు శాపగ్రస్తులు అవుతారో. ఒకవేళ ఆ లిస్టులో కానీ మనం ఉన్నామేమో ఒక్కసారి మనం ట్రై చేద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 15 నుండి ఆఖరి వరకు నేను చెబుతున్న జాగ్రత్త చూడండి. దీనిలో 12 విధాలుగా మనుషుడు శాపగ్రస్తుడవుతాడని వ్రాయబడింది. ఏమిటి? మొట్టమొదటిది, విగ్రహాన్ని ఎవడైనా చేస్తే వాడు ఏమండి శాపగ్రస్తుడవుతాడు. వాడు శాపగ్రస్తుడవుతాడు. నెంబర్ 1. నెంబర్ 2, తన తల్లినైనా తండ్రినైనా నిర్లక్ష్యము చేస్తే, అంటే పట్టించుకోకపోతే వాడు శాపగ్రస్తుడవుతాడు. నెంబర్ 3, గుడ్డివాడు వెళుతూ ఉంటే వాడి త్రోవను ఎవడైనా తప్పిస్తే వాడు శాపగ్రస్తుడైపోతాడు. అలాగునే పరదేశికి కానీ, తండ్రి లేని వారికి కానీ, విధవరాలికి కానీ న్యాయము తప్పి తీర్పు తీరిస్తే వాడు శాపగ్రస్తుడైపోతాడు. అలాగునే తన తండ్రి భార్యతో
ఎవడైనా శయనిస్తే వాడు శాపగ్రస్తుడవుతాడు. అలాగే ఏ జంతువుతోనైనా ఎవడైనా శయనిస్తే వాడు శాపగ్రస్తుడవుతాడు. అలాగనే చెల్లితో ఎవడైనా శయనిస్తే వాడు శాపగ్రస్తుడవుతాడు. మేనత్తతో ఎవడైనా శయనిస్తే, అనగా అత్తతో ఎవడైనా శయనిస్తే వాడు శాపగ్రస్తుడవుతాడు. పొరుగువాణ్ణి ఎవడైనా చాటుగా కొడితే వాడు శాపగ్రస్తుడవుతాడు. ఒక నిర్దోషి యొక్క ప్రాణాన్ని తీయడానికి లంచం పుచ్చుకుంటే వాడు శాపగ్రస్తుడవుతాడు. అంతేకాకుండా ఆఖరికి పాస్టర్ల గారికి చెప్పిన మాట, ఆఖరి మాట 26వ వచనం, ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడు. అంటే వాటిని స్థిరపరిచేవాడు ఎవడు? సేవకుడే. ప్రజలు ఈ వాక్యాలు గైకొనేటట్లుగా ప్రజలను స్థిరపరచాలి. అయ్యా, ఇదిగో ఈ విధమైన పాపము చేస్తే శాపాన్ని పొందుతావు, ఈ విధముగా పాపము చేస్తే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు అని చెప్పి స్థిరపరచాలి. వాక్యాన్ని స్థిరపరచకోకుండా అలాగునే ఉంటే దైవజనుడు కూడా శాపగ్రస్తుడవుతాడు. ఇవాళ చాలామంది దైవజనుల కుటుంబాలు శాపాలతో ఉన్నాయిగా, చాలామంది సేవకుల కుటుంబాలు. ఎందుకంటే వీళ్ళ కుటుంబాల్లో నెమ్మది లేదు. చాలామంది సేవకుల పిల్లల జీవితాలలో నెమ్మది లేదు. పిల్లల జీవితాలు కూడా పాడైపోయినాయి. నేను చెబుతాను, కొంతమంది సేవకుల పిల్లల్లో త్రాగి బళ్ళు మీద ఎడుతూ యాక్సిడెంట్లే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సేవకుడు కొడుకు తాగుబోతాయి బండి మీద వెళ్తా యాక్సిడెంట్ చచ్చిపోవడం ఏంటండి? ఏమండి, సేవకుడు కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు అంటే మామూలు, కానీ త్రాగి వెళ్తా చచ్చిపోయాడు అంటే అది ఎంత అసహ్యమైన కార్యం ఆలోచించండి. సేవకుని యొక్క కూతురు తిరుగుబోతాయి కట్టుకున్న భర్తను వదిలేసింది అంటే అది ఎంత శాపం అది. ఇవాళ ఎన్ని కుటుంబాలలో ఇవాళ సేవకులం అని చెప్పుకుంటూ సేవ చేస్తున్నా కూడా వాళ్ళ కుటుంబాలలో ఇవాళ శాపం ఏలుబడి చేస్తూ ఉంది. కారణమేమిటి ఏలుబడి చేయడానికి అనంటే ఒకటే కారణం, ప్రజలను పాపము జోలికి ఎళ్ళనీయకుండా వాక్యము చేత మళ్ళించి వాక్యాన్ని వాళ్ళ కొరకే స్థిరపరచవలసినటువంటి వాడు వాక్యాన్ని సరిగ్గా బోధించకుండా తన స్వలాభము కొరకై నడుస్తూ ప్రజలను పెడద్రోవ పట్టించడమే దానికి కారణం. దేవుని యొక్క లేఖనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇవాళ అనేక మంది శాపగ్రస్తులవుతున్నారు. మనము ఆశీర్వదించబడాలే కానీ శపించబడకూడదు. ఇంకా కొంతమంది ఎలా శాపాన్ని పొందుతున్నారంటే వీళ్ళు ప్రార్థన బాగా చేస్తారు, మంచి ప్రార్థన పరులే, గుడికి రెగ్యులర్గా వస్తారు, అసలు గుడి మానరు, రెగ్యులర్గా వస్తారు, చక్కగా పాటలు పాడతారు, వాక్యం బాగా చదువుతారు, అన్నీ బాగా చేస్తారు. కాకపోతే వీళ్ళకున్న పనికిమాలిన గుణం ఏమిటంటే లోబీతనం. ఏ తనం చెప్పండి? అంటే దేవునికి అర్పించే అర్పణ విషయములో శ్రేష్టమైనది ఇచ్చి దీవించబడకోకుండా వాళ్ళు దేవునికి ఏదైతే ఏమిలే అని ఇచ్చి శాపగ్రస్తులైపోతున్నారట. చూడండి, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. చూడండి, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు మోసగాడు. చాలు. అంటే
దేవునికి అర్పించే అర్పణ విషయములో మోసకారిగా ప్రవర్తిస్తే శాపగ్రస్తులమవుతాం. ఎలా ప్రవర్తిస్తే? మోసకారిగా మనం ప్రవర్తిస్తే, మోసగాడిగా మనం ప్రవర్తిస్తే. వంచకుడు అంటే మోసగాడు, వంచకుడు అంటే మోసగాడు. అంటే దేవునికి అర్పించే అర్పణ విషయంలో మోసం పనికిరాదు. యథార్థత అవసరం, యథార్థత అవసరం. ఒక మనుషుడు దేవుని యొద్దకు వచ్చినప్పుడు యథార్థవంతుడుగా ఉండాలి. దేవునికి అర్పించే అర్పణ విషయంలో యథార్థతగా పులారా ఆ మనుషుడు బ్రతకాలి. కానీ ఈ రోజున చాలామంది యథార్థత లేకుండా శ్రేష్టమైనది ఏమిటి తన యొద్ద ఉండగా శ్రేష్టమైన దానికి బదులుగా చెడ్డదాన్ని ఇచ్చి వాళ్ళ ఇష్టానుసారముగా వాళ్ళు ప్రవర్తించి శాపగ్రస్తులైపోతున్నారు. ఒకసారి ఒక సంఘములో జరిగిన చిన్న సంఘటన గుర్తు చేస్తా. ఉపవాస కూటాలు జరుగుతుంటే ఒక ఆమె ఒక అరబస్తా జాంకాయలు తెచ్చిందట మందిరానికి. పాస్టర్ గారు స్టేజ్ మీద ఉన్నాడు, జాంకాయలు తెచ్చానంటే సరే వెనకాల పెట్టాము, ఇప్పుడు ఉపవాస కూటాలు కదా మనం తర్వాత చూద్దామంటే ఉపవాస కూటం మొదలెట్టారు. ఆ మొదలెట్టినప్పుడు అరబస్తా జాంకాయలు తెచ్చి పెట్టింది. కూటం అయిపోయి అయ్యగారు బయటికి వెళ్ళి కుట్టి సంచే మిగిలిందంట అక్కడ. ఏమిరా కారణం అంటే ఉపవాస కూటం అన్న పేరే కానీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కాయ వచ్చేటప్పుడు కాయ మొత్తం తినేశారు. ఈయన సరే వాళ్ళ కొరకే తెచ్చింది కదా వాళ్ళు తినుంటారులే అనుకుని ఒక చిన్న అనుమానం వచ్చిందట ఆయనకి. ఏంటి అనుమానం అంటే ఈమె ఎప్పుడు అసలు గుడికి ఏం కూడా తేదో ఏమి ఇవ్వదో, ఇవాళ అంత ప్రేమ వచ్చేసింది ఏంటి, అరబస్తా కాయలు తెచ్చేసింది అని చెప్పి వాళ్ళ మనవడు కనబడితే వాళ్ళ మనవడిని అడిగాడు పాస్టర్ గారు, ఎరా మీ మామ్మేంటి మొన్న అరబస్తా కాయలు తెచ్చేసింది ఏకంగా మీ ఇంట్లో ఏమి మిగల్చుకోకుండా అని అంటే అది కాదు అయ్యగారు అన్నాడట. ఏంట్రా సంగతి అంటే మా చెట్టు కాయలు మేము మొట్టమొదటిగా ఒకరోజు తిన్నాం, తిన్న రోజున అందరికీ మోషన్స్ వాంతులైపోయినాయి. ఇక అందుకనే ఈ కాయలు తినకూడదు మనకు రోగాలు వస్తాయి అని చెప్పి మందిరానికి ఇచ్చేసిందట. పాస్టర్ గారికి కంటిసూపు తప్ప నోటి మాటలేదు. అంటే ఇది వంచిని కాదు, మోసం కాదా ఇది? ఏమండి, దేవునికి ఇచ్చేది ప్రథమ ఫలం ఇవ్వాలి, ప్రథమ ఫలం తినేశారు, బలహీనతలు వచ్చినాయి. అప్పుడేం చేయాలా? అయ్యా మా బుద్ధిహీనతను బట్టి ప్రథమ ఫలం నీకోకుండా మేము తిన్నాము, క్షమించయ్యా ఇదిగో అని చెప్పి ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడి సరి చేసుకోవాలా. అది మానేసి మనం తినకూడదు వాళ్ళు తింటారని చెప్పి గుడికిచ్చేసింది. ఈ సంగతి తెలియక సంగతి అందరు తినేసారు పాపం. కుటుంబం శాపం పొందడానికి దేవుని దగ్గరికి వచ్చి కూడా మోసకారిగా ప్రవర్తించడం. దేవుని దగ్గరికి వస్తున్నా కూడా మోసాలు మానలేదు, మనం క్రియలు సరి చేసుకోవాలా మనం. కారణం మన జీవితం లోపల వాటికి దాసులమైపోయాం. అయితే శపించబడిన వారి కొరకు ఏమున్నది అనంటే నిత్య అగ్నిగుండం ఉందట. నిత్య అగ్నిగుండం ఉంది. ప్రభువు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే ఈ శపించబడిన వారు నిత్య అగ్నిగుండానికి వెళ్ళకూడదని ఆయన శాపగ్రస్తుడుగా మారాడు. ప్రభువారు ఎందుకు శాపగ్రస్తుడుగా మారాడు అంటే నా పిల్లలు అపవాదికి చోటిచ్చి క్రియలు సరిచేసుకోకుండా మోసకారిగా బ్రతికి శాపాన్ని పొందుతున్నారు గనక శాపగ్రస్తులైతే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు, వారెవరు అగ్నిగుండానికి వెళ్ళకూడదు అని చెప్పి ఆయన శాపగ్రస్తుడుగా సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన పొందిన సిలువ మరణము చేత, ఆయన కార్చిన ప్రశస్త రక్తము చేత, ఆయన పునరుత్థానుడై లేచుట చేత మన శాపము తొలగి మనమేమవుతున్నాము అంటే ఆశీర్వదించబడిన వారమవుతున్నాం. దేవునికి స్తోత్రం. నీ శాపం పోయి నీవు ఆశీర్వదించబడాలి అంటే ఒకే ఒక్క కార్యం నీ బ్రతుకులో జరగాలి. ఏమిటి అంటే రక్షణ కార్యం. ఏ కార్యం?
చూడండి వాక్యం, మా వచనం చెప్పి నేను ముగిస్తాను వాక్యాన్ని. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపస్పదమై ఇంటిరో, అలాగే నేను మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. జాగ్రత్తగా గమనించాలి. అంటే వాళ్ళు ఏమైపోయారు అంటే అన్యజనుల్లో శాపస్పదమైపోయారట. ఆశీర్వదించబడవలసిన వారు, దేవుని ప్రజలైన వారు శాపగ్రస్తులైపోయారు. అయితే ప్రభు అంటాడు, యూదావారులారా, యెరూషలేము వాసులారా, మిమ్ములను నేను ఆశీర్వాదించబడేటట్టుగా చేస్తా. ఎలాగో తెలుసా? రక్షించి. ఏం చేసి? రక్షించి. ఇంకా ఒకవేళ రక్షణ పొందకుండా నీవు ఉన్నావేమో అంటే శాపములోనే ఉన్నావని అర్థం. నువ్వు గుడికి రావచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, కానుకలు వేయొచ్చు, నువ్వు ఎన్నన్నా చేయి, రక్షణ పొందకపోతే ఇంకా శాపములోనే ఉన్నావు, ఇంకా శాపములోనే ఉన్నావు. కనుక శాపములో నుండి ఆశీర్వాదములోనికి మారాలి అని అంటే రక్షింపబడి ఆ రక్షణను కడవరకు కాపాడుకోగలిగితే నీవు ఆశీర్వదించబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం. అట్టి గొప్ప కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ మహాకృపను బట్టి నాయన ఉదయకాలపు ఆరాధనలో ఎందుకు శాపగ్రస్తులమవుతున్నామో చాలా విషయాలు మాతో మీరు మాట్లాడారు నాయన. అయితే శాపములో నుండి మమ్మల్ని విమోచించి ఆశీర్వాదస్పదమగునట్లుగా మీరు సిద్ధపరిచిన రక్షణ కొరకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. విత్తబడిన వాక్యము ప్రజల హృదయాలలో నీరు గట్టండి నాయన. ప్రజలు రక్షింపబడిన వారై ఆశీర్వాదం పొందినట్లుగా సహాయము చేయుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి